నమస్కారం. మన హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన మరియు భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన దేవుడు ఆంజనేయ స్వామి. హనుమంతుని గురించి ఎన్నో కథలు, రహస్యాలు మరియు విశేషాలు మనకు తెలుసు. కానీ కొన్ని చాలా ఆశ్చర్యకరమైన తెలియని నిజాలు కూడా ఉన్నాయి. ఈరోజు మనం హనుమంతుని రహస్య ప్రపంచాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులోని కొన్ని విషయాలు మీకు కొత్తగా అనిపించవచ్చు, కొన్ని ఆశ్చర్యపరచవచ్చు. అయితే వీడియోను పూర్తిగా చూడండి. మీకు హనుమాన్ గారి మహిమ పట్ల మరింత భక్తి, విశ్వాసం పెరుగుతుంది. ఒక్క మాట, ఈ వీడియోని లైక్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు అసలు విషయానికి వెళ్దాం. ఆంజనేయ స్వామి వారి జన్మ రహస్యం. ఆంజనేయ స్వామి వాయుదేవుని ఆవిర్భావంగా జన్మించారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, హనుమంతుని తల్లి అంజనాదేవి ఒక అప్సరస. ఆమెకు ఒక శాపం కారణంగా భూలోకానికి రావలసి వచ్చింది. ఆమె భర్త కేసరి కపివంశానికి చెందిన రాజు. హనుమంతుని జననం చాలా రహస్యమయం. అంజనాదేవి తపస్సు చేస్తుండగా అగ్ని ద్వారా రావణుని యజ్ఞంలో నుండి పవిత్ర ప్రసాదం ఆకాశంలో విసిరింపవేయబడింది. అది వాయుదేవుని ద్వారా అంజనాదేవికి అందింది. అందువల్ల ఆమె ఆంజనేయ స్వామి వారిని కనుగొంది. దీని మూలాన హనుమంతుడు వాయుపుత్రుడు అయ్యారు. హనుమంతుడు అపారమైన బలాన్ని కలిగి ఉన్నారు. బాల్యంలోనే సూర్య భగవాన్ని ఒక పండు అని భావించి ఆకర్షితుడై వెళ్ళిపోయారు. అతని మహాశక్తిని చూసి దేవతలు భయపడి బ్రహ్మదేవుని ప్రార్థించారు. అప్పుడు దేవతలే హనుమంతుని శక్తిని మర్చిపోయేలా చేశారు. అయితే హనుమంతుడు ఎప్పుడు కావాలో, ఎప్పుడు అవసరమో తెలిసినప్పుడు మాత్రమే తన బలాన్ని గుర్తు చేసుకునే సామర్థ్యాన్ని పొందారు. అందుకే లంకా దహన సమయంలో హనుమంతుడు మహాశక్తిని ప్రదర్శించారు. అంతేకాదు, శివభక్తుడైన హనుమాన్ శివుని 11వ రుద్రాంశగా పిలువబడతారు. ఇప్పుడు మనం హనుమాన్ చరిత్రలో అతి కొద్ది మందికే తెలిసిన నిజాలు తెలుసుకుందాం. హనుమాన్ నిత్యజీవి. ఇంకా ఈ భూమి మీద ఉన్నారా? హనుమాన్ గారు చిరంజీవి అనగా నిత్యజీవి. వారు ఈ కాలంలో కూడా భక్తులకు దర్శనం ఇస్తారు అని చాలా పురాణాల్లో చెప్పబడింది. చాలామంది భక్తులు హనుమంతుని ప్రత్యక్షంగా చూశామని చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. హనుమాన్ రామాయణం కాకుండా మహాభారతంలో కూడా ఉన్నారా? మహాభారతంలో హనుమంతుడు భీమునికి తన శక్తిని చూపించి అతనికి గర్వభంగం కలిగించారు. భీముడు హనుమంతుని సహోదరుడు, ఎందుకంటే ఇద్దరు వాయుదేవుని కుమారులే. భగవాన్ కృష్ణుడు కూడా హనుమంతుని చూసి నమస్కరించినట్లు పురాణాల్లో ఉంది. ఇప్పుడు మనం హనుమంతుని 5 ముఖాలు, దీనికి అర్థాలు తెలుసుకుందాం. హనుమంతునికి 5 ముఖాల రూపం ఉంది. దీన్ని పంచముఖి హనుమాన్ అంటారు. ఈ 5 ముఖాలు ఒక్కో దిశను సూచిస్తాయి. హనుమాన్ ముఖం తూర్పు వైపుకు శక్తిని సూచిస్తుంది. నరసింహముఖం దక్షిణ వైపు భక్తి, రక్షణ. గరుడ ముఖం పశ్చిమం వైపు నెగిటివ్ ఎనర్జీ తొలగింపు. వరాహముఖం ఉత్తర వైపు సంపద, ఆరోగ్యం. హయగ్రీవ ముఖం ఆకాశం వైపు జ్ఞానం, విద్య. ఇప్పుడు హనుమంతుని మంత్రాల శక్తి తెలుసుకుందాం. హనుమంతునికి చాలా శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలు జపిస్తే భయాలను పోగొట్టి మనోధైర్యాన్ని పెంచుతాయి. మొదటిది హనుమాన్ చాలీసా. ఇది చదవడం వల్ల ఏ విధమైన సమస్యలైనా తొలగిపోతాయి. రెండవది ఓం హం హనుమతే నమః. ఈ మంత్రం జపిస్తే శారీరక బలాన్ని పెంచుకోవచ్చు. మూడవది శ్రీ ఆంజనేయాయ నమః. ఈ మంత్రం పఠించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇప్పుడు మనం హనుమంతుని ప్రాముఖ్యత, భక్తులకు ఇచ్చే వరాలను తెలుసుకుందాం. హనుమంతుని భక్తులు ప్రతి మంగళవారం, శనివారం హనుమంతుని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. హనుమంతుని ఉపాసించే భక్తులకు ఈ రకాల ఫలితాలు లభిస్తాయి. మొదటిది భయాలను తొలగిస్తారు. రెండవది శత్రు బాధల నుండి రక్షణ కలుగుతుంది. మూడవది ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. నాలుగవది మనోధైర్యం పెరుగుతుంది. ఇలా హనుమంతుని చాలా అద్భుతమైన శక్తులను మనం తెలుసుకున్నాం. ఆయన భక్తులకు ఎప్పుడూ రక్షణ కలిగిస్తారు. మనమందరం నిత్యం ఆయనను ప్రార్థిద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందా? హనుమంతుని భక్తులైన మీ స్నేహితులతో షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.
ఇవాళ మనం చూసిన మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఈ కథ ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలుపండి. మీరు చెప్పే ప్రతి మాట మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా ఇలాంటి మిస్టరీ కథలు, పురాణాలు, దేవాలయ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే పావని మిస్టరీ టేల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా కొత్త కథలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అందుకుంటారు. ఇలా ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మిస్ కాకుండా చూడవచ్చు. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్రూప్స్కి షేర్ చేసి వాళ్ళతో ఈ మిస్టరీని చర్చించండి. ఎవరికైనా కొత్త అనుభూతి కలిగించే కథ ఇది. మీ లైక్స్, కామెంట్స్, షేర్స్ మా ఛానల్కి మరిన్ని గొప్ప కథలు తీసుకురావడానికి ప్రేరణగా ఉంటాయి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యమైనది. మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీ కథతో త్వరలోనే కలుద్దాం. జై శ్రీరామ్, జై హనుమాన్.